ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. దిస్ ఇస్ జేడి. హాయ్ జేడి. దిస్ ఇస్ మై టీమ్ సార్. కేడి, రమ్య అండ్ మేఘన. హాయ్ హాయ్. తిను నా కూతురు ప్రియా. హాయ్ 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 హాయ్. రండి సార్. సో నువ్వే అన్నమాట మా సాధు దాచిన సీక్రెట్ వెపన్వి. చీకట్లో ఉంటూ చీకటి సామ్రాజ్యాన్ని వేళ్లతో సహా తుంచేయాలన్న నీ ఆశయం చాలా గొప్పది జేడి. ప్రాణాలైనా ప్రేమించిన వారినైనా డ్యూటీ తర్వాతనే అనుకున్న నీ ధైర్యం, తెగింపు డిపార్ట్మెంట్లో చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. ఒక పేరు తప్పు చేయాలనుకున్న ప్రతి ఒక్కరిని భయపెడుతుందంటే అది చిన్న విషయం కాదు జేడి. మీనన్ కేసులోని అచీవ్మెంట్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ జేడీ ధైర్యాన్ని, నిజాయితీని, సామర్థ్యాన్ని చూసి జనాల్లో నుంచి ఇంకో 100 మంది జేడీలు తయారవుతారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ నా అచీవ్మెంట్స్ వెనుకున్నది నేను మాత్రమే కాదు సార్, నా టీం కూడా. జేడీ ఇస్ నాట్ ఎ పర్సన్ సార్, ఇట్స్ ఎ టీమ్. అండ్ వీఆర్ ఎ టీమ్ జేడీ సార్. దిస్ వే సార్. హర హర మహాదేవ శంభో శంకర. 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 దేవా బాయ్, సీఎం ఫీల్డ్ లోకి వచ్చేశాడు. 25 ఏళ్లుగా ఎన్నో చావుల మీద కట్టిన నా సామ్రాజ్యాన్ని ఒక్క ఆడపిల్లొచ్చి నా కళ్ల ముందే కూల్చేయబోతుంది దేవా. దాన్ని ఆపడానికి నాకున్న ఒకే ఒక్క అవకాశం ఆ సీఎం వాడి కూతురు. దేవా, మత్తుమందు రెడీయా? రెడీగా ఉంది బాయ్. ఎవరికి అనుమానం రాకుండా విభూదిలో కలిపేశాం. మనం జేడీ టీం మీద విభూది చల్లగానే పక్కఘాట్లో స్నానాలు చేస్తున్న మన వాళ్ళు నీళ్ళలో కలిపేస్తారు. జేడీ కళ్ళు తెరిచేలోపు మొత్తం అయిపోయి ఉంటుంది. పదండి. జేడి, దగ్గరలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉందంట. అక్కడ మొక్కుకుంటే కోరికలు తీరుతాయంట. స్నానాలు అయ్యాక అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. అది ఎక్కడుందో కనుక్కోగలరా? నేను వెళ్ళాలి. నాకు తెలుసు, నేను తీసుకెళ్తాను. ఓకే. అండ్ మీరిక్కడి నుంచి తిరిగి వెళ్లే వరకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి. మీరెక్కడికి వెళ్ళాలన్నా నాకు చెప్పండి. ఓకే, నేను సెక్యూరిటీని అరేంజ్ చేస్తాను. ఓకే జేడి. నేను వెళ్ళిన వెంటనే ఘాట్ని ప్రజల కోసం ఓపెన్ చేయమని చెప్పు జేడి. నా వల్ల ప్రజలు ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ష్యూర్ సార్. అమ్మో, ఇంతమంది ఉన్నారేంటదినా? అయినా ఇంతమందిలో తప్పిపోతే ఇంకేమైనా ఉందా? నిషి, నువ్వు నా చెయ్యి వదలకు. అసలే నన్ను కాపాడటానికి మా ఆయన కూడా లేరు. కీర్తి, నువ్వు నా చెయ్యి ఎప్పుడు వదలకూడదు, సరేనా? సరే, పదండి వెళ్దాం. యువరాజ్, అద్దె వాళ్ళు కూడా మనతో వచ్చుంటే బాగుండేది కదా. అయినా పెద్దనానికి అర్జెంటు పని పడ్డం ఏంటి? దానికోసం పెద్దమ్మ బూచి ఆగిపోవడం ఏంటి? బాబాయ్ వాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తామన్నారు. టికెట్స్ కూడా బుక్ చేసేసాను. పోనీలే వదినా, అత్తయ్య కోరిక నెరవేరుతుంది. అక్కడికి వెళ్దాం పదండి. కచ్చి. హలో వంశీ, ఎలా ఉన్నావు మధు? ఎలా ఉంటానో నీకు తెలీదా? చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా. మా అమ్మ నీతో ఒక విషయం చెప్పమంటే కాల్ చేశాను. చెప్పు. మీ జగదాత్రి వదిన కానీ వెంటనే కేసు వెనక్కి తీసుకోకపోతే మా అమ్మ నన్ను విడాకులు తీసుకోవాలని చెప్పింది. వెంటనే నాకు మరో పెళ్లి చేస్తానని చెప్పింది. విడాకులేంటి వంశీ? అసలు నేనేం తప్పు చేస్తానని నన్ను వదిలేస్తానని అంటున్నావు? ఇవన్నీ అనాలని కానీ నిన్ను వదిలేయాలని కానీ నాకు లేదు మధు. కానీ మా నాన్న మీద కేసు పెట్టి మా నాన్న జైలుకు వెళ్ళడానికి కారణమైన కుటుంబంతో నేను సంతోషంగా కలిసి ఉండలేను. అది కాదు వంశీ, నేను చెప్పేది ఒక్కసారి విను. సారీ మధు, నువ్వు చెప్పేది వినే పరిస్థితుల్లో నేను లేను.
మా జగదాత్రి వదిన నా కోసం, నా సంతోషం కోసం ఏదైనా చేస్తుందంటావు కదా. మరి ఈ కేసు వెనక్కి తీసుకోమని చెప్పు, ఆవిడ్ని ఒప్పించు. అది చేయలేకపోతే నేనేం చేయాల్సి వస్తుందో మర్చిపోకు. హలో వంశీ, మధు జ్యూస్ ఏమైనా తాగుతావా? మధు ఏది? అదిగో తను అక్కడ ఉంది. మధు ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? వంశీ కాల్ చేశాడక్క. వదిన కాని కేసు వెనక్కి తీసుకోకపోతే నాకు విడాకులు ఇచ్చి వెంటనే వేరే పెళ్లి చేసుకోమని వాళ్ళమ్మ ఫోర్స్ చేస్తుందంట. మా జగదాత్రి మా కేదారని నెత్తిన పెట్టుకున్నందుకు వాళ్ళు మాతృకి పెడుతున్న కష్టాలు, మిగిల్చిన కన్నీళ్లు చూసారా? వాళ్ళని ఇంట్లో తెచ్చి పెట్టినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, వాళ్ళ వల్ల మనం ఏదో ఒకరోజు ఏడవలసి వస్తుంది, ఆ రోజు మా అందరి కన్నీళ్ళకి నువ్వే సమాధానం చెప్పాలక్క అని. అరే, వాళ్ళేం చేసినా చప్పట్లు, మేమేం చేసినా చెంపదెబ్బలు. మీ నమ్మకానికి వాళ్ళు మంచి సమాధానం చెప్పారక్క. అసలు జగదాత్రి పెట్టిన కేసుకి మాధురి కాపురానికి ఏంటి సంబంధం? ఈ విషయం మీ అందరికి ఎందుకు అర్థం కావడం లేదో నాకు అర్థం కావడం లేదు. ఈ ప్రశ్నలు మనం వేసుకోవటానికి బాగానే ఉంటాయి వదినా. వాళ్ళని అడగటానికి కానీ, కూలిపోతున్న మధు జీవితం నిలబెట్టడానికి కానీ పనికిరావు. వంశీ అన్నట్టు విడాకులిస్తే మాత్రం కేదార్ని జగదాత్రిని వదిలిపెట్టనక్క, నువ్వు చెప్పినా సరే. ప్లీజ్, నా కోసం ఎవరు గొడవ పడకండి. నా తలరాతలో ఏది రాసి పెట్టి ఉంటే అదే జరుగుతుంది. దేవుడి దర్శనం కోసం వచ్చాం, ప్రశాంతంగా చేసుకుని వెళ్ళిపోదాం, పదండి. రాకీర్తి, ఇది మరీ బాగుంది. అక్క చెల్లెలేంటి మన మీద విజృంభించి వెళ్ళిపోతున్నారు? మన ఇంట్లో వాళ్ళకి ఏమవుతుందో, ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారో ఏం అర్థం కావటం లేదు. పద. మీనన్ గాని, మీనన్ మనుషులు గాని ఎక్కడా కనిపించట్లేదు జడే. అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి. అంతా పర్ఫెక్ట్గా జరిగితే ఇంకొక అరగంట గడిస్తే చాలు, సీఎం గారు సేఫ్గా వెళ్ళిపోతారు. అంతా మన కంట్రోల్లో లేదు కేడి, ఉందని మనం అనుకుంటున్నాం. అలా అనుకునేలాగా మీనన్ చేస్తున్నాడు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. నాకెందుకో మీనన్ ఈ చుట్టుపక్కలే ఉన్నాడనిపిస్తుంది. మినిస్టర్ గారిని, కమిషనర్ గారిని కాపాడుకోవడానికి మీనన్కున్న ఒకే ఒక్క దారి సీఎం గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.